హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియ టాక్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు కొబ్బరికాయ ముక్కలు అలాగే ఆనపకాయ తొక్కలతో పచ్చడి చేసుకుందామండి. రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుందండి. పూర్తిగా ఒక కాయ తీసుకున్నాను నేను. కొబ్బరికాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఆనపకాయ తొక్కలు కావాల్సినవి ఒక 15 ఎండుమిరపకాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఒక 2-3 స్పూన్లు పలుకులు, అలాగే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను మినపప్పు, 1 స్పూను శనగపప్పు అండి. ఇంకా కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత అవన్నీ మనం ఏమైతే దినుసులు తీసుకున్నామో అవన్నీ వేసుకోవాలి. ఆ తర్వాత వెంటనే ఈ కొబ్బరికాయ, అలానే కొబ్బరి ముక్కలు, ఇంకా ఆనపకాయ ముక్కలు కూడా, అంటే తొక్కల ముక్కలండి, ఆనపకాయ తొక్కల ముక్కలు అవి కూడా వేసుకోవచ్చు. సొరకాయ అంటాం కదండి, దాని యొక్క పై తొక్క మనం తీస్తాం కదా అది, అలాగే వెల్లుల్లిపాయ, ఒక వెల్లుల్లిపాయ, పెద్ద సైజు వెల్లుల్లిపాయ, ఇవన్నీ వేసుకొని ఆయిల్లో కొంచెం ఉప్పు వేసుకొని బాగా వేయించుకోవాలండి. పక్కనే చారు పెట్టాను, చారు అయిపోయింది. అలానే బంగాళదుంప వంకాయ కూర కూడా వండాను. ఇంకా ఈ కొబ్బరి పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి, ఇడ్లీలోకి, దోశలోకి, అలానే ఇంకా ఊతప్పం, ఉప్మాలోకి కూడా చాలా బాగుంటుంది. వేడి అన్నంలోకి, ఎందులోకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుందండి. కానీ దగ్గరే ఉండి కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ దోరగా వేయించుకోవాలి. ఎంత బాగా వేయించుకుంటే అంత బాగుంటుంది పచ్చడి అనేది. మనం వేయించుకున్న పద్ధతి బట్టే టేస్ట్ అనేది కూడా వస్తుందండి. పచ్చిగా కాకుండా అలానే మాడనివ్వకుండా మీకు ఎంత స్మూత్గా కావాలంటే అంత స్మూత్గా, అంత అయిపోయాక చూడండి ఎంత బాగా అయిపోయిందో, అంత బాగా వేగిపోవాలన్నమాట. ఆయిల్లోనే ఫుల్గా వేగాలి. ఇంకా వాటర్ వేసుకోకుండా మిక్సీ పట్టేసుకోవడమే అండి. లాస్ట్లో కొంచెం లైట్గా కొంచెం వాటర్ వేసానండి, మరి బాగా ముద్దగా ఉందని. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు చూసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా వాతావరణం చల్లగా ఉంది కదా, పిల్లలు బజ్జీలు వేయమన్నారు. ఇది వామాకండి, చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. మనకు కావాలంటే పూర్తిగా ఆకుపలంగా వేసుకోవచ్చు, లేదా ఇలా సెంటర్కి కట్ చేసుకొని అయినా సరే వేసుకోవచ్చు అండి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసి వేసుకోవచ్చు. వామాకు బజ్జీలు వేద్దాము. ఈ వామాకు తినడం వల్ల చాలా మంచిదండి, జలుబు దగ్గు అవి కూడా రాదు. డైరెక్ట్గా వాము కూడా వేసుకోవచ్చు. నేను 2 కప్పులు శనగపిండి తీసుకున్నాను, ఒక 2 స్పూన్లు బియ్యపిండి, 2 స్పూన్లు మైదా, అలానే 1 స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా తీసుకున్నాను. ఇందులోనే కొంచెం నలిపి వేసుకున్నాను, ఒక 1/2 స్పూన్ వాము, చిటికెడు బేకింగ్ సాల్ట్, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒక 1/2 స్పూన్ కారం వేసుకున్నానండి. కొంచెం కారంగా అయితే బాగుంటాయి కదా అని, మరీ ఎక్కువ కాదు, జస్ట్ కలర్ కోసమే. వాటర్ వేసుకొని బజ్జీల పిండిలాగా స్మూత్గా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి వామాకు బజ్జీలు. అలానే ఇంట్లో టమాటాలు ఉంటే టమాటా, బంగాళదుంప, వంకాయ దేంతోనో వేసుకోవచ్చండి బజ్జీలు. కాలీఫ్లవర్ ఉంటే కాలీఫ్లవర్తో, క్యాబేజీ ఉంటే క్యాబేజీ ఆకులతో దాన్ని కూడా మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకొని వేసుకోవచ్చు. బ్రెడ్ ఉంటే బ్రెడ్, ఈ బ్యాటన్ ఒకటి ఉంటే చాలండి, ఎగ్ వేసుకోవచ్చు. ఏవి కావాలంటే వాటితో, తమలపాకులు ఉంటే తమలపాకులతో కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ, అలానే ఇంకా మనకి ఏమి వద్దు ప్లెయిన్గా అంటే ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, చిన్న అల్లం ముక్క కట్ చేసేసి, ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి అలా పకోడీలో కూడా వేసుకొచ్చి బ్యాటర్ తయారు చేసుకుంటే అన్నింటిలోకి ఇదే బ్యాటర్ అండి బాగుంటుంది. లేదు అంటే బంగాళదుంపలు ఉడకబెట్టి దానికి కొంచెం ఉప్పు కారం అవి మెత్తగా చేసి, ఉప్పు కారం పట్టించి వాటిని బౌల్స్గా చేసి ఇందులో ముంచి ఉండల్లా కూడా వేసుకోవచ్చు. కొంచెం చిక్కగా ఉంటే ఈ బ్యాటర్ను ఇలా హోల్డ్ చేసుకోవచ్చండి. ఈ బ్యాటర్తో మంచి టేస్ట్ వస్తుంది. లేదు ఎప్పుడైనా టిఫిన్ చేసినప్పుడు ఉప్మా మిగిలిపోయింది అనుకోండి, ఆ ఉప్మాని కొంచెం బ్రెడ్ పొడి కలిపేసి వాటిని బౌల్గా చేసేసి ఈ బ్యాటర్లోనే, ఇప్పుడు మనం శనగపిండి బ్యాటర్లోనే ఆ బౌల్స్ని పూరీలా మనం వేసేసుకుంటే అలా కూడా బాగుంటుందండి. ఆ బ్రెడ్ పొడిలో దొల్లించేసి ఇందులో ముంచిన తర్వాత, ఈ బ్యాటర్లో ముంచిన తర్వాత బ్రెడ్ పొడిలో దొల్లించి డీప్ ఫ్రై చేసేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. ఇంకా నాకు రెడీగా వామాకులు ఉన్నాయి కదా అన్న ఉద్దేశంతో నేను ఆ వామాకులను ఒకసారి తడంతా పోయేలా ఒత్తేసి చక్కగా ఇలా కట్ చేసి వేసుకున్నానండి. ఎంత బాగా వచ్చాయంటే పొంగుతాయండి. ఎక్కువ శనగపిండి అంటుకోదు, మరి ఎక్కువగా మనకి చిక్కగా కావాలంటే కొంచెం చిక్కగా కలుపుకోవాలండి. నేను పలచగానే కలిపాను, జస్ట్ ఆకు ఇలా ముంచి జస్ట్ అటు ఇటు ఊచి ఆకు కంటినట్టు వేసానండి. అయినా సరే భలే పొంగుకొని వచ్చాయి, చాలా బాగా వచ్చాయండి. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, టేక్ కేర్, బాయ్.